జీహెచ్ఎంసీలోకి 3000 మంది ఉద్యోగులు. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు బల్దియాలో విలీనం. ఫలితంగా రెగ్యులర్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మెర్జ్. సీడీఎంఏ క్యాడర్‌గా మున్సిపల్ కమిషనర్లు. పోస్టింగ్ మాత్రం జీహెచ్ఎంసీలోనే కొనసాగింపు. ఉద్యోగుల క్యాడర్‌లో తేడాలు, ప్రమోషన్‌లలో ఇబ్బందులు. సో, జీహెచ్ఎంసీలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 51 గ్రామాలను విలీనం చేయనున్నారు. ఈ ప్రక్రియతో మున్సిపల్ కమిషనర్ల తప్ప అక్కడ పనిచేస్తున్న సుమారు 3000కు పైగా రెగ్యులర్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా బల్దియాలో మెర్జ్ కానున్నారు. అయితే ఆయా ఎంప్లాయీస్ క్యాడర్లలో కొన్ని తేడాలున్నాయి. దీనివల్ల ప్రమోషన్లు విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీలోని పోస్టులు 27 మున్సిపాలిటీల్లో పబ్లిక్ హెల్త్ వర్కర్, శానిటేషన్ వర్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండడం జరిగిందంట. సో, అబ్బా! ఇప్పుడున్నటువంటి ఔట్‌సోర్సింగ్‌లకే పాపం ఇంకా జీతాలు లేవు. 6 నెలల నుంచి ఇంకా జీతాలు లేవు. చాలా ఘోష పడతా ఉన్నారు. మరి వీళ్ళకి లీడర్‌లకి ఎట్లా నిద్ర పడుతుందో భట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి గారికి. ఒకడి జీవితాన్ని నాశనం చేసి ఇంతమంది బతుకుల్ని రోడ్డు మీద పడేసి అప్పుపాలు చేసి మీరు జీతాలు ఇవ్వకుండా, వేతనాలు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళా ఈ 3000 మంది ఈ మున్సిపాలిటీలు విలీనం అయింది కదా బల్దియాలో. దీంతో మళ్ళీ ఇంకొంతమంది ఔట్‌సోర్సింగ్ కూడా మళ్ళీ జీహెచ్ఎంసీకే వస్తారు. ఇప్పుడున్న జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఔట్‌సోర్సింగ్ వాళ్ళకే పాపం జీతాలు లేవు. ఇటు హాస్పిటల్‌లో ఉన్న స్టాఫ్ నర్సులకు లేవు, ఎవరికీ లేవు. మళ్ళీ ఇటువంటి పరిస్థితి నెలకొంది మనకి.